మనం కొనే ఒక లిక్కర్ బాటిల్ తయారీ ఖర్చుకి మనం చెల్లించే అసలు ధరకి మధ్య ఏకంగా 500% పైగా తేడా ఉంటుందని ఎప్పుడైనా గమనించారా? ఈరోజు విశ్లేషణలో ఈ మధ్యం ధర వెనుక అసలు కదేంటో చూద్దాం. ఈ భారీ వ్యత్యాసానికి కారణమేంటి? ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తోంది? సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ నంబర్లు చూడండి. ఒక సాధారణ విస్కీ బాటిల్ తయారు చేయడానికయ్యే ఖర్చు జస్ట్ రూ. 35. కానీ అదే బాటిల్ని మనం అంటే కన్జ్యూమర్లు రూ. 880 పెట్టి కొంటున్నాం. రూ. 35 వస్తువు మార్కెట్కొచ్చేసరికి రూ. 880గా ఎలా మారిపోతోంది? ఈ ప్రాసెస్లో అసలేం జరుగుతోందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇంత తక్కువ తయారీ ఖర్చు అంటే మనలో చాలామందికొచ్చే మొదటి డౌట్ దాని క్వాలిటీ గురించే కదా. అసలా బాటిల్లో ఏముంది? దాన్ని దేంతో తయారు చేస్తున్నారు? మనం తాగే విస్కీ, బ్రాందీ, రమ్, జిన్ ఇలా చాలా మటుకు అన్ని రకాల లిక్కర్స్లో ఉండే బేస్ ఇంగ్రీడియంట్ ఒకటే. దాని పేరే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, షార్ట్గా ENA. ఇది ఒక రెక్టిఫైడ్ స్పిరిట్ అన్నమాట. జనరల్గా మంచి క్వాలిటీ లిక్కర్ని పండ్లు, ధాన్యాలతో తయారుచేసి మంచి టేస్ట్ కోసం చాలా ఏళ్లపాటు ఏజ్ చేస్తారు. కానీ ఇక్కడ ENAను ఫ్యాక్టరీలో తయారు చేసి వెంటనే బాటిళ్లలో నింపి అమ్మేస్తారు. ఏజింగ్ లాంటి ప్రాసెస్లు ఏవీ ఉండవు. ఇక ఈ ENA తయారీకి ఏం వాడతారో చూస్తే ఆ ప్రొడక్షన్ కాస్ట్ ఎందుకంత తక్కువో మనకే అర్థమైపోతుంది. చెరకు పిప్పి అంటే మొలాసిస్, తడిసిపోయిన బియ్యం, నూకలు, ఇంకా చెప్పాలంటే లో గ్రేడ్ మొక్కజొన్న లాంటివి వాడతారు. అందుకే దీని ధర లీటరుకు కేవలం 60 నుంచి 70 రూపాయలే ఉంటుంది. సో ఇంత చౌక ముడిసరుకులతో ఏజింగ్ లాంటివేమీ లేకుండా తయారుచేసే మద్యం లాంగ్ రన్లో మన హెల్త్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. సరే, ఇప్పుడు మనం అసలైన ఆర్థిక విశ్లేషణలోకి వద్దాం. ఈ రూ. 135 బాటిల్ ధర కస్టమర్ చేతికొచ్చేసరికి రూ. 880కు ఎలా చేరుతుందో ఆ మనీ జర్నీని ఒకసారి ట్రేస్ చేద్దాం. ఈ ప్రైస్ పెరగడం వెనుక ఉన్న సిస్టమాటిక్ ఎకనామిక్ మోడల్ను స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రైస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే రూ. 135 తయారీ ఖర్చు మీద గవర్నమెంట్ మొదట ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ సెస్, అడిషనల్ డ్యూటీల రూపంలో ఒక రూ. 256 యాడ్ చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన టోటల్ అమౌంట్ మీద మళ్లీ రూ. 301 వ్యాట్ వేస్తుంది. చివరిగా రీటైలర్ మార్జిన్ కింద ఒక రూ. 146 కలుస్తుంది. ఇలా ట్యాక్స్ మీద ట్యాక్స్ వేయడం వల్ల ఫైనల్ ప్రైస్ అమాంతం పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇక్కడే ఉంది అసలు విషయం. ఆ రూ. 880లో ఎవరి వాటా ఎంత? బాటిల్ తయారుచేసిన కంపెనీకొచ్చే ప్రాఫిట్ సుమారు రూ. 25. దాన్ని అమ్మిన రీటైలర్కు అన్నీ పోను మిగిలేది దాదాపు రూ. 35. కానీ ప్రభుత్వ ఖజానాకు వెళ్లేది ఏకంగా రూ. 700. ఈ నంబర్లు చూస్తేనే మనకర్థమైపోతుంది ఈ మార్కెట్లో అసలు బెనిఫిట్ పొందేదెవరో. ఈ ట్యాక్స్ల సిస్టమ్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి ఒక్క ఏడాదిలో సంపాదించే మొత్తమెంతో తెలుసా? దాదాపు 70,000 కోట్ల రూపాయలు. ఈ ఒక్క నంబర్ చాలు లిక్కర్ సేల్స్ను ప్రభుత్వాలు ఎంత పెద్ద రెవెన్యూ సోర్స్గా చూస్తున్నాయో చెప్పడానికి. ఇది స్టేట్ బడ్జెట్లో చాలా పెద్ద పార్ట్ అయిపోయింది. ఇప్పటిదాకా మనం ఎకానమిక్స్ గురించి మాట్లాడుకున్నాం. కాని ఈ ఎక్కువ ధర, ఈ భారీ పన్నుల వెనుక మనం చెల్లిస్తున్న మరో వెల కూడా ఉంది. అదేంటంటే మన రాజ్యాంగ హక్కులు, మన పర్సనల్ ఫ్రీడమ్. ఈ పన్నులు వసూలు చేయడం కోసం సిటిజన్ రైట్స్ని ఎలా కాలరాస్తున్నారో ఒక్కసారి చూద్దాం. ఈ పరిస్థితి చూస్తే మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేక కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాలోనా అనే సీరియస్ క్వశ్చన్ రాకుండా ఉండదు. ఎందుకంటే ఆ ట్యాక్సులు కలెక్ట్ చేయడానికి ప్రభుత్వం ఫాలో అవుతున్న పద్ధతులు అంత కఠినంగా ఉన్నాయి. ఇప్పుడున్న ఎక్సైజ్ చట్టాల రియాలిటీ ఇదే. ఎలాంటి వారెంట్ లేకుండా ఇళ్లమీద, ఫామ్ హౌజ్ల మీద రైడ్ చేసే అధికారం అధికారులకుంది. 6 బాటిళ్ల కన్నా ఎక్కువ లిక్కర్ ఇంట్లో ఉంచుకోవాలంటే స్పెషల్ పర్మిట్ ఉండాలి. అది లేకపోతే మిమ్మల్ని నాన్ బెయిలబుల్ నేరం కింద వెంటనే అరెస్ట్ చేయొచ్చు. పైగా ఈ రైడ్స్ని పబ్లిక్గా ప్రచారం చేసి పరువు తీస్తారు. ఇక్కడ నిరపరాధి అని నిరూపించుకునే వరకు నిర్దోషి అనే లీగల్ ప్రిన్సిపల్ వర్తించదు. ఇవన్నీ మన రాజ్యాంగం మనకిచ్చిన ప్రైవసీ హక్కుకి, వ్యక్తిగత స్వేచ్ఛకి పూర్తిగా వ్యతిరేకం. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మన ఇళ్లల్లోకి వారెంట్ లేకుండా దూరి మనల్ని అవమానించే ఈ చట్ట వ్యతిరేక పన్నులన్నిటికీ మూల కారణం ఒకటే, ఆ 500% పన్ను వసూలు చేయడం. కేవలం ట్యాక్స్ రెవెన్యూ కోసం సిటిజన్స్ ఫండమెంటల్ రైట్స్ను కూడా పక్కన పెట్టేయడం నిజంగా ఆందోళన కలిగించే విషయం. మరి కాంప్లెక్స్ సిస్టమ్ను మార్చడానికి దారి లేదా? ఖచ్చితంగా ఉంది. ఈ ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్కి, రైట్స్ వయలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే కొన్ని సిస్టమిక్ రీఫార్మ్స్ అవసరం.
ఆ రీఫార్మ్స్ ఎలా ఉండొచ్చో ఇప్పుడు చూద్దాం. రిఫార్మ్స్ కోసం ఇదొక మంచి రోడ్ మ్యాప్. ఫస్ట్, లిక్కర్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. దీనివల్ల ట్యాక్స్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ వస్తుంది. రెండోది, ఈఎన్ఏ ప్రొడక్షన్లో ఉన్న పొలిటికల్ మొనోపోలీని అంతం చేయాలి. దీనివల్ల మార్కెట్లో ఫేర్ కాంపిటీషన్ వచ్చి క్వాలిటీ ప్రైస్ బేస్డ్ ప్రొడక్ట్స్ వస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజల స్వేచ్ఛను హరించే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను, దాని పాతకాలపు చట్టాలను రద్దు చేసి ఒక మోడర్న్ రెగ్యులేటరీ సిస్టమ్ని తీసుకురావాలి.